అల్లూరు జిల్లా ఏజెన్సీ కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం నుండి మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇవాళ 6 నుండి 7 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో ఆజాద్, దేవ్జీ మృతి చెందినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా ఏజెన్సీ కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. మరో ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం నుండి మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇవాళ 6 నుండి 7 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్లో ఆజాద్, దేవ్జీ మృతి చెందినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. In continuation to the same operation. Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed, and will continue to strive that AP becomes a Maoist free state. అల్లూరి ఏజెన్సీలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. విజయవాడ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు. రాజు, ఏదైతే అల్లూరి ఏజెన్సీలో భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది, దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? గ్రేసీ, ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చూస్తే కనుక భద్రతా దళాలు చేసినటువంటి కుంబింగ్ నేపథ్యంలో కూడా ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు నిన్న హెడ్బా గానీ ఈ రోజుకి సంబంధించినటువంటి ఒక్కొక్కరుగా నేతలకు సంబంధించి మృత్యువాత పడుతున్నారు. అదే రీతిలో కూడా మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో పూర్తి స్థాయిలో మరోవైపు 5 బృందాలకు సంబంధించి నిన్న సంబంధించిన మావోయిస్టుకు సంబంధించి 5 బృందాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పట్టుబడ్డారని చెప్పొచ్చు. విజయవాడ గానీ, కాకినాడ గానీ, వీటికి సంబంధించి ప్రధానంగా ఏలూరు చూసుకునే కనుక ఏలూరు నగరానికి సంబంధించి ఏరియాలో కూడా వీరు తలదాచుకుంటారు. ఒకవైపు అడవి నుంచి వీరు అర్బన్ ప్రాంతాల వైపు చూస్తే కనుక మైదాన ప్రాంతాల వైపు రావడం తీవ్ర కలకలం రేపుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఏలూరు నగరం ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. నిన్నైతే ఉన్నటువంటి గ్రీన్ సిటీ ఏదైతే ఉందో ఈ గ్రీన్ సిటీ ప్రాంతంలో కూడా నిన్నటువంటి పక్కా సమాచారంతో కూడా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో కిషోర్ కి సంబంధించిన ఆయన నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసులు మరేపు డ్రోన్లకు సంబంధించినటువంటి బృందంతో పాటు గ్రే హౌండ్స్ మరియు స్పెషల్ పోలీసు బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ చేశారని చెప్పొచ్చు. ఉన్నటువంటి ఎవరైతే ఒక భవనంలో గ్రీన్ సిటీలో ఉన్నటువంటి ఒక భవనంలో కూడా ఆయన ఉన్నటువంటి భవనంలో 15 మంది ప్రధానంగా ఉన్నటువంటి వారిలో చూసుకునే కనుక 11 మంది పురుషులు ఉన్నారు. 4 సంబంధించినటువంటి మహిళా మావోయిస్టులు కూడా ప్రధానంగా అక్కడ తలదాచుకుంటారని చెప్పొచ్చు. చూస్తే కనుక ఆ బిల్డింగ్ సంబంధించి 12,000 రూపాయలకు సంబంధించినటువంటి రెంట్ కూడా గత కొద్ది రోజుల్లో కూడా అదే ప్రాంతాన్ని కూడా చూస్తే కనుక డెన్గా ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా వారి వద్ద కూడా ఆయుధాలు కూడా ఉన్నాయి, వంట సామాగ్రి ఉన్నాయి, మరి నగదు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఒక్కసారిగా పోలీసులు దాడి చేయడంతో కూడా వాటన్నిటి కూడా ముందైతే హెచ్చరికలు జారీ చేశారు, సరెండర్ అవ్వాలని చెప్పి. ఒక్కసారిగా చుట్టుముట్టినటువంటి పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఒకసారి చుట్టుముట్టి ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి వారిని వెంటనే కూడా రహస్య ప్రాంతాలకైతే తరలించారు. ఈ ప్రాంతానికి సంబంధించి అసలు మావోయిస్టుకి సంబంధించినటువంటి డెనగా ఉన్నటువంటి షెల్టర్ గా ఏలూరు నగరాన్ని ఎందుకు మార్చుకున్నారు, పూర్తిగా వీరికి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ ఎవరు రెంట్కి ఇచ్చారు, వీరికి సహకరించినటువంటి వారు ఎవరు అనే రీతిలో కూడా లోతైన దర్యాప్తు జరుగుతుంది. చూస్తే కనుక గ్రే హౌండ్స్ బలగాలు గానీ రేపు ఉన్నటువంటి పోలీసులు గానీ అప్రమత్తం అవుతుంటో పశ్చిమ ఏజెన్సీ కూడా పూర్తిగా ఎలర్ట్ అయి పూర్తిగా తనిఖీలు కూడా నిర్వహించడం కూడా కనపడుతుంది. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ రాజు. అలాగే అల్లూరు జిల్లా ఏజెన్సీ కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నరేష్, ఇక మరో ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఉదయం నుండి కూడా ఈ కాల్పుల మోత కొనసాగుతోంది. ఇవాళ 6 నుండి 7 మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. అందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా నరేష్? ఎస్గ్రేసి, కొద్దిసేపు క్రితం అడిషనల్ డీజీ లడ్డా సాక్షి టీవీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏజెన్సీలో మరొకసారి కాల్పుల మోత మొదలైందని చెప్పారు. అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం మధ్యలో ఎదురు కాల్పులు జరిగాయని, ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలియజేశారు. అయితే 7లో కూడా ప్రధాన నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర కమిటీ మెంబర్స్ ని టార్గెట్ చేసుకుని ముఖ్యంగా ఆపరేషన్ కగార్ హెడ్మాతో పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా కొనసాగుతూనే ఉందని మరొకసారి రుజువైంది. ఇలాంటి తరుణంలోనే మారేడుమల్లి ప్రాంతంలో ఉదయం తెల్లవారుజామున 4 గంటల
సమయానికి కాల్పులు ప్రారంభమయ్యాయి. 7 గంటల సమయానికి మొత్తం 7గురు మృతి చెందినట్లుగా ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. ఇంకా వీటి సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సుమారు 6 గంటల సమయంలో ఒక పూర్తిగా కూడా ఎదురు కాల్పులు జరిగాయని ఒక చిన్న సమాచారం ప్రారంభమైంది. అందులో హిడ్మా ఉంటాడని ఎవరూ ఊహించలేదు. కానీ కేంద్ర కమిటీ మెంబరు ప్రధాన నాయకుడు హిడ్మా ఉన్నారు. ఆ తర్వాత హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా ఉండడం జరిగింది. మొత్తం 6గురు నిన్న హతం కాగా ఈ రోజు మరో 7గురు కూడా మృతి చెందారు. అయితే పూర్తిగా కూడా ఈ పూర్తి సినారియోలో చూసుకుంటే, ఎందుకంటే ఇప్పటికే పట్టణాలు నగరాల ప్రాంతాల బాట పట్టిన మావోయిస్టులను అరెస్ట్ చేశారు 50 మంది. ఇక 50 మందికి పైగా మరికొన్ని అరెస్టులు కూడా కొనసాగుతాయని పోలీసులు హింటిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పూర్తి సినారియోలో మరికొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా తాము లొంగుబాటుకు వస్తామని కొన్ని ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నారు. అయితే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ ఇప్పుడు హల్చల్గా మారుతుంది. హిడ్మా తన చివరి లేఖ రాసినట్లుగా, అది ఒక జర్నలిస్టుకు రాసినట్లుగా ఒక లేఖ కొనసాగుతుంది. కానీ ఆ లేఖ పట్ల ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అది నిజమా కాదా అంశంపై ఇంకా తెలియాల్సింది. కానీ ఆ లేఖలో పూర్తిగా కూడా తాను మెన్షన్ చేసిన కొన్ని వివరాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి, అదేవిధంగా ఆలోచింపబరుస్తున్నాయి. పూర్తిగా కూడా చాలా మంది మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నా సరే తమను టార్గెట్ చేసుకుని కొంతమంది ఎన్కౌంటర్ పేరుతోటి హతం చేయాలనుకుంటున్నారని కూడా ఆ లేఖలో పేర్కొనడం ఇప్పుడు చాలా వరకు ఆలోచింపగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 జిల్లాలతో పాటు మరొక 3 జిల్లాల్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతూనే వస్తున్నాయి. 50 మంది మావోయిస్టులను ఇప్పుడు అరెస్ట్ చేసినప్పటికీ అందులో ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి 28 మంది, అందులో 21 మంది మహిళలు ఉన్నారు. ఇలాగే ఏలూరులో 15 మంది, ఇక పూర్తిగా ఈ విధంగా మొత్తం చూసుకుంటే 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన మరొక కాల్పుల్లో ఎన్కౌంటర్లో 7గురు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి, ఎదురు కాల్పులు జరుగుతున్నాయని, ఇంకా మరికొంతమంది మృతి చెందే అవకాశం ఉంది, కొంతమంది గాయాలయ్యే అవకాశం ఉంది. అయితే మరొక కీలకమైన విషయం, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో లడ్డా చెప్పిన విషయం ఒకటే, హిడ్మాకు సంబంధించిన సుమారు 20 మంది రక్షణ దళం ఎవరవుతుంటారు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి మూవ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా తనకి 3 రక్షణ వలయాలు ఉంటాయి. 3 రక్షణ వలయాలను దాటుకునే ఎవరైనా సరే హిడ్మా వరకు చేరుకోవాల్సి ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు హిడ్మాకు సంబంధించిన రక్షణ దళం ఎవరైతే ఉన్నారో 20 మందికి పైగా మావోయిస్టులు కృష్ణా జిల్లాలో దొరికిన పరిస్థితి నెలకొంది. అంటే రక్షణ వలయం లేకుండానే హిడ్మా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఎందుకు మూవ్ అయ్యాడని తెలుస్తుంది. ఏదైనా భారీ ఆపరేషన్ చేపట్టే దిశగా వారు కొనసాగారా, లేకపోతే దేశం వదిలి వెళ్లేందుకు వారు ప్రయత్నిస్తారా అనే అంశం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం హిడ్మా, అతని బృందం, అదేవిధంగా మిగిలిన మావోయిస్టులు కూడా దేశం వదిలి శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఒడిశా బోర్డర్ను దాటి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత తెలంగాణ వైపు నుంచి బయటకు వెళ్లిన తర్వాత నేరుగా శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగాయని, ఇలాంటి తరుణంలోనే ఈ విధంగా కేంద్ర బలగాలు పక్కా నిఘా ప్రకారం ఈ దాడులు చేశారని, అందులోనే ఎన్కౌంటర్లో నిన్న 6గురు మృతి చెందగా ఈ రోజు 7గురు మృత్యువాత పడిన పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా కూడా మరొకసారి అడిషనల్ డీజీ లడ్డా మరొకసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కీలక సమాచారాన్ని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మామూలు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగ్గారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. అదే మోస్ట్ లైక్లీ అదే అనిపిస్తున్నాయి. జస్ట్ గివ్ us few more minutes, we'll give you entire details. We are ఐడెంటిఫై ఇప్పటి వరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు. ఎంతవరకు నేను అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు. బికాజ్ అన్లెస్ వి టాక్ టు దేర్ ఎవ్రీ వన్ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడే వరకు 100% చెప్పను. బట్ టెంటేటివ్ గా ఆయన అనిపిస్తున్నారు. మిగతా ఎవరు ఉన్నారో ఏమి ఐడెంటిఫికేషన్ కాలేదు, ఉంటే మీకు చెప్తాను. ఒక్కరు బేసికలీ మెట్టూరి జోగ్గారావు అలియాస్ టేక్ శంకర్ శ్రీకాకుళం నుంచి ఆయన. థ్యాంక్ యూ. Yeah, this person is there from last almost 15-20 years nunchi. He is there in the movement. He left this place after continuous operations from there, and probably he would have come to revive the things again, as we are telling continue. Thank you. Yeah, thank you very much. Thanks. రైట్. ఏదైతే ఇవాళ ఉదయం ఆంధ్ర ఒడిశా
అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా అయితే ధృవీకరించారు. మనం సాక్షి స్క్రీన్ మీద లైవ్ ద్వారా వీక్షించాం. ఇక మృతుల్లో ఒకరు నట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందినట్లు కూడా వివరాలను వెల్లడించారు మహేష్ చంద్ర. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 7 మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. అయితే కాల్పుల్లో 7 చనిపోయినట్లు అఫీషియల్ గా వెల్లడించారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. అయితే మృతుల్లో ఒక్కరిని మాత్రమే ఇప్పటికీ గుర్తించగలిగాం. ఇంకొంత సమయం ఇస్తే మిగతా మృతుల వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పారు మహేష్ చంద్ర. అయితే చనిపోయిన వారు నటూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్ అని చెప్పారు. ఇక అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నరేష్, ఏదైతే ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 7 మృతి చెందినట్లు కూడా ధృవీకరించారు, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నరేష్? ప్రకారం సాక్షి టీవీ అడిగిన ప్రశ్నలకు అడిషనల్ డీజీ లడ్డా సమాధానం ఇచ్చారు. అదేవిధంగా పూర్తిగా మనకున్న సమాచారం కన్ఫర్మేషన్ అయింది, అధికారికంగా ఇప్పుడు ధృవీకరించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రదేశానికి కొద్దిపాటి దూరంలోనే ఈ రోజు తెల్లవారుజామున మరొక ఎన్కౌంటర్ జరిగిందని కొద్దిసేపటి క్రితమే లడ్డా చెప్పారు. అదేవిధంగా ఇందులో మొత్తం 7 మృతి చెందారు మావోయిస్టులు. అందులో ప్రధానంగా ఒక వ్యక్తి పేరు తెలిసిందని మిగిలిన వారు ఐడెంటిఫై అవ్వాలన్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జోగారావు అలియాస్ టేక్ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఇతను ఆంధ్ర ఒడిశా బోర్డర్ కు సంబంధించి వెపన్స్ డీలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారో అతను ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అంటే మావోయిస్టులకు సంబంధించిన ఒక వెపన్స్ ని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి మార్చడం కావచ్చు, లేకపోతే ఏ వ్యక్తికి ఎటువంటి వెపన్స్ కేటాయించాల అంశంపై ప్రతిదీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యత ఉంటుంది. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాలా సీనియర్ ఇన్ఛార్జ్ టేక్ శంకర్ అలియాస్ జోగారావు ఉన్నారు. ఈ జోగారావు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా కొద్దిసేపటి క్రితమే అధికారులు ధృవీకరించడం జరిగింది. అంటే వరుస ఎన్కౌంటర్ నిన్న తెల్లవారుజామున 6 గంటల నుంచి మొదలైన కాల్పులు ఈ రోజు కూడా ఇంకా ఆగని పరిస్థితి నెలకొన్నాయి. నిన్న మారేడుమల్లి ప్రాంతంలో టైగర్ జోన్ లో తెల్లవారుజామున 6 గంటల నుంచి మొదలైన ఎన్కౌంటర్ లో 7 గంటలకు ముగిశాయి. ఆ తర్వాత మరొకసారి 9 గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మరొకసారి ఇప్పుడు ఈ రోజు తెల్లవారుజామున మళ్ళీ చీకటిలో మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి. 4 గంటల సమయానికి ప్రారంభమైన కాల్పులు 7 గంటలకు ముగిశాయి. అదేవిధంగా 8 గంటల ప్రాంతానికి పూర్తిగా 7 మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే ఈ 7లో మరికొంతమంది ప్రధాన నాయకులు ఉన్నట్లుగా, ఎందుకంటే కేంద్ర కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా అడవి నుంచి బయటికి వస్తున్న క్రమంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మరొక విషయం, నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన హిడ్మాకు సంబంధించిన ప్రధాన రక్షణ దళంలో ఉన్న మెంబర్స్ 20 మందికి పైగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో లభ్యమైనట్లుగా వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో మనకు క్లియర్ గా ఒక సినారియో అర్థమవుతుంది. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి బయటికి రావాలంటే, ఎందుకంటే ఒక అటవీ ప్రాంతంలో, ఒక పర్వత ప్రాంతంలో ఉన్న తర్వాత ఒక భారీ ఆపరేషన్ చేపట్టే సమయంలో హిడ్మా తన రక్షణ వలయాన్ని దాటి ఎప్పుడూ బయటికి రారు. అదేవిధంగా రక్షణ వలయంలో ఉండే పూర్తిగా కూడా స్కెచ్ వేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రతి ఆపరేషన్ లో కూడా హిడ్మా పూర్తిగా కూడా తన రక్షణ వలయంలో ఉండేనే, అదేవిధంగా అతను స్కోప్ తో, తన గరిల్లా విద్యా నైపుణ్యంతో పూర్తిగా కూడా అతను ఆపరేషన్ చేపట్టి ఎక్కడైనా సరే ఒక ఆపరేషన్ చేపట్టి సక్సెస్ఫుల్ గా బయటికి వస్తుంటారు. కానీ ఇప్పుడు అసలు హిడ్మా ఎందుకు తన రక్షణ వలయాన్ని దాటుకుని కేవలం కొద్దిపాటి మెంబర్స్ తో మాత్రమే ఒడిశా ప్రాంతం నుంచి ఏపీ ప్రాంతంలోకి వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మారేడుమల్లి ప్రాంతాల్లో టైగర్ జోన్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యాలి? వీరు వెళ్లాలనుకుంటే టైగర్ జోన్ వరకు వెళ్లకుండా మారేడుమల్లి ప్రాంతం నుంచి మాడుగుల ప్రాంతం నుంచి నేరుగా తెలంగాణ బోర్డర్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అటువైపు వారు కొనసాగకుండా ఇప్పుడు ఎందుకు టైగర్ జోన్లోకి ఎంటర్ అయ్యారనేది ఒక ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు అసలు రక్షణ వలయాన్ని దాటుకొని కేంద్ర కమిటీ మెంబర్లు, ఎందుకంటే ముఖ్య స్థాయిలో ఉన్న కేంద్ర కమిటీ మెంబర్లు ఎవరైనా సరే, ఒకవైపు హిడ్మానే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు రక్షణ వలయాన్ని దాటుకొని తమకున్న సెక్యూరిటీని వదులుకొని ఒక్కొక్కరిగా ఎందుకు బయటకు రావాలనే ప్రశ్న నడుస్తుంది. మరోవైపు దేవ్జీ ఎక్కడ ఉన్నారనే ప్రశ్న మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఆజాద్ కూడా, ఎందుకంటే కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆజాద్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడని సమాచారం అందుతున్నప్పటికీ అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్కౌంటర్ లో మిగిలిన 6 ఎవరు మృతి చెందారనేది ఇంకా పోలీసు అధికారులు ఎవిడెన్స్ సేకరిస్తున్నారని, వారి వివరాలను సేకరిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జోగారావు అలియాస్ టేక్ శంకర్ ఉన్నారు. టేక్ శంకర్ వివరాలు మనం చూసుకుంటే అతను ఆంధ్ర ఒడిశా బార్డర్ లో వెపన్స్ డీలింగ్ చేస్తుంటారు. మొత్తం అంతా కూడా దళానికి ఎక్కడెక్కడైనా సరే మావోయిస్టులు ఎవరైతే కేంద్ర కమిటీ మెంబర్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏ వెపన్స్, కొత్త తరహా వెపన్స్ ఏ వచ్చినా సరే తమ సమకూర్చే విధంగా ప్రతి ఒక్కటి కౌంట్ వేసి ఒక ఇన్ఛార్జ్ బాధ్యతలను స్వీకరిస్తుంటారు. అంటే ప్రధానంగా, ఎందుకంటే మావోయిస్టులకు 2 విషయాల్లో ప్రధానంగా ఉంటుంది. ఒకటి తమ ఆహారం కోసం కావచ్చు, మరోవైపు తనకు ఉండే వెపన్స్ ఏవైతే ఉంటాయి 2 కూడా ప్రధానంగా వారికి ఉంటాయి. ఈ రెండింటిని సేకరించడంలో ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి టేక్ శంకర్. ఇతను చాలా కాలం నుంచి కూడా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తిరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క బలగాలకు కూడా కంటికి కనిపించిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఒక హైడింగ్ పొజిషన్ లో ఉన్న శంకర్ ఇప్పుడెందుకు
లైమ్ లైట్లోకి వచ్చారు. అదేవిధంగా అసలు ఎందుకు ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉన్న వ్యక్తి నేరుగా ఇప్పుడు జీమడుగుల ప్రాంతంలో నుంచి వచ్చి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేరుగా రంపచోడవరం ప్రాంతంలోకి ఎందుకు నడుస్తూ వెళుతున్నారని మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే దళం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళుతున్న క్రమంలో ఒక ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. ముందుగా అంటే వారికన్నా ముందు వెళ్ళిన ఒక టీం ఏదైతే ఉంటుందో అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ టీం మూవ్ అవుతుంటుంది. కానీ గ్రీన్ సిగ్నల్ రాకుండా ఒక్కొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ బృందాలు ఎందుకు కదులుతున్నాయో తెలియదు. కానీ ఎన్కౌంటర్లు మాత్రం జరుగుతూనే వస్తున్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ హిట్మాతో పాటు అతని భార్య ఎవరైతే చనిపోయారో వారితో పాటు మిగిలిన బృందాలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటన్నిటికీ కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.